2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ పోస్ట్ పోన్ అయిందని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఏం చెప్పాడు ఆయన? కరోనా పోవాలంటే పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవాలంటే బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలంట. ఎక్కడ చల్లుకునేది బ్లీచింగ్ పౌడరు? కనీసం బుద్ధుండే మాట్లాడుతున్నారా అని కూడా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్కి బ్లీచింగ్ పౌడర్కే కరోనా వైరస్ పోతే మరి ఇటలీ అలాగే ఇతర యూరోపియన్ కంట్రీస్ కానీ లేదా అమెరికా కానీ మరి ఎందుకు ఇన్ని రోజులు నిరీక్షిస్తూ ఉంటాయి? వాళ్ళ దేశంలోనే ఎక్కువ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. మరి వాళ్ళు కూడా పారాసెటమాల్ ట్యాబ్లెట్లు బ్లీచింగ్ పౌడర్ జల్లేసే పని కదా. మనం సిఫార్సు చేద్దామండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా. ఈయన్ని గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా పెడదాం. ఈయన చూసుకుంటాడేమో, వెళ్ళి మొత్తం అందరికి బ్లీచింగ్ పౌడర్ జల్లుతాడు. ఈయన పారాసెటమాల్ ట్యాబ్లెట్లు వేసుకుని బ్లీచింగ్ పౌడర్ జల్లుకుంటాడు. ఈయనకి రాజకీయం వారసత్వంగా వచ్చింది రాజశేఖర రెడ్డి గారి నుంచి. ఈయన వైద్య వృత్తిని కూడా వారసత్వంగా తీసుకుందామని అనుకుంటున్నాడేమో. వైద్య వృత్తి మహా ఉన్నతమైనటువంటి వృత్తి అది. అదే ఎంతో శ్రమించి కష్టపడి చదువుకుని వైద్యులయ్యారు చాలామంది. మరి ఈరోజు ఈయన వచ్చి ఆ వైద్య వృత్తిని కూడా మరి రేపు కోర్టులో కేసేస్తాడేమో. అది కూడా నాకు వారసత్వంగా మా నాన్న నుంచి రావాలని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దొరికినటువంటి ఒక ఉత్తమమైనటువంటి తుగ్లక్ సైంటిస్ట్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈయనకి ఎంతసేపు ఎలక్షను, అధికారం, ఈయన కుర్చీ మాత్రమే ముఖ్యంగా ఈయన పనిచేస్తున్నాడు. కరోనా వైరస్ వస్తుంది, ప్రివెంటివ్ మెజర్స్ ఏమైనా తీసుకుంటారా అంటే ఉండదు. అసలు దాని గురించి మాట్లాడినా ఎలక్షన్ పోస్ట్ పోన్ చేశామని ఎలక్షన్ కమిషనర్ ఏదైతే చెప్తే అప్పుడు మాత్రమే ఈయన మీడియా ముందుకు వస్తాడు. అది కూడా వ్యక్తిగత దోషణలు చేయడానికి మాత్రమే ఈయన మీడియా ముందుకు వస్తాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పక్క రాష్ట్రాల్లో అదేవిధంగా దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. నువ్వు ఇంత మటుకు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలా, ఏమీ చేయాల. ఈరోజు ఎలక్షన్ కమిషనరు ఏదైతే ఆయన నిర్ణయాన్ని చెప్పి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తామని చెప్తే మాత్రం ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నావు. నీకు నరాల్లో కూడా అహంకారం, అధికార దాహం నిండిపోయింది. దాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఈరోజు కనుక మారకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎన్నికలు మొదలైన తర్వాత అందరూ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ, ఇంటెలిజెన్స్ డీజీ అందరూ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తారు. గతంలో జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు చీఫ్ సెక్రటరీని అదేవిధంగా ఇంటెలిజెన్స్ డీజీని మార్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ నిజంగా పర్ఫెక్ట్గా చేసింది, నిష్పక్షపాతంగా ఉంది ఎలక్షన్ కమిషన్ అన్నావు. మరి ఈరోజు అదే ఎలక్షన్ కమిషను జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలను కానివ్వండి, వివిధ శాఖల అధికారులను మారిస్తే నువ్వు ఎందుకింత గగ్గోలు పెడతా ఉన్నావు అంటే నీకు కూడా భయం మొదలైనటువంటి పరిస్థితి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. దీన్ని నువ్వు చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఒక ఎలక్షన్ కమిషనర్ అంటే అది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. ఆ పదవిలో ఉన్న వాళ్ళని అడ్డుకుంటే అది రాజ్యాంగాన్ని తూట్లు పడిచినటువంటి పరిస్థితిలో ఉంటుంది. అదేవిధంగా రాజ్యాంగాన్ని ఎదిరించినటువంటి పరిస్థితిలో ఉంటుంది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి ఈ ముఖ్యమంత్రి మీద ఇతనికి వత్తాసు పలికిన ఆ పార్టీ నాయకుల మీద కూడా సుమోటోగా కేసు పెట్టాలని కూడా కోరుతున్నాను.